వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామాన్న మీకు వందనాలు. దేవుని యొక్క వాక్యంలోనికి ప్రవేశిద్దాం, ప్రార్థిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. జీవవాక్యము, పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాకిచ్చినందుకు మిక్కిలి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభు, నీ బిడలమైన మాకు జీవ ఆహారం, మా ఆత్మకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు మేము ధ్యానిస్తున్నటువంటి వాక్యము మాకు మేలు, ఆశీర్వాదము అగుటకు కృప దయచేయము. మా జీవిత కాలమెల్లా నిన్ను స్తుతించి మహిమపరిచే బ్రతుకులు ఇమ్మని అడుగుచున్నాము. ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవటానికి, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మేము వర్కౌట్ చేయటానికి మీ హస్తము, మీ కృప, మీ సత్యము తోడుగా ఉంచమని అడుగుతున్నాను. ఈనాడు వాక్యం వింటున్నవారు భవిష్యత్తులో ఏ కాలాన ఈ వాక్యం విన్నా ఒక ప్రమాణం గ్రహించే కృపనిమ్మని యేసు నామాన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు తిమోతి భక్తునికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం మొదటి వచనం చదివాం గత వాక్యంలో. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దెయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచూ ఉన్నాడు. ఒక్క మాట, ఇవాళ మనం ఎలక్షన్ టైంలో ఉన్నాము. మార్చ్ 28, ఏప్రిల్ 11th. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ఏప్రిల్ 11th. మనం చాలా విభాగాల్లో దేవుని వాక్యాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నవారు, రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తున్నవారు, ఫాల్స్ ఇంటర్ప్రిట్ చేస్తున్నవారు, చెరిపి కలిపిడి అర్థాలు క్రియేట్ చేస్తున్న వారిని ఈ దినాల్లో చూస్తున్నాము. రాజ్య అధికారం దేవుడిచ్చేది. యేసుక్రీస్తు ప్రభువుని మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో అపవాది శోధనకు గురి చేసిన సందర్భంలో మీరు గమనించినట్లయితే, ఈ లోక రాజ్యాలన్నీ కూడా నా వశంలో ఉన్నాయి, నువ్వు నన్ను ఒక్కసారి నమస్కరిస్తే ఇవన్నీ మీకు ఇస్తాను అని అన్నాడు. ప్రకటన గ్రంథంలో రాజ్యము క్రీస్తు దాయను అని అంటాడు. తండ్రి నీ పాదముల కింద రాజ్యం ఉంచే వరకు కూడా నా కుడి పక్కన ఆసీనుడు అయి ఉండు అని ప్రభువుతో చెప్పాడు అని చెప్పాడు కీర్తనాకారుడు. దాన్ని పౌలు ఉటంకించాడు హెబ్రీ పత్రికలో. లోకాధికారి వచ్చుచున్నాడు, లెండి మనం వెళుదు అని అన్నాడు ప్రభు. రాజ్యము, దాని అధికారము, అపవాది మనుషులను పాపము చేత వశం చేసుకొని ఏలుతున్నాడు. చాలా తిన్నగా ఇవాళ ఎలక్షన్ చూస్తే మీరు అపవాది రాజ్యమేలుతున్న పరిస్థితులు కనిపిస్తాయి. లిక్కర్, ఓట్కి నోట్,
కులం, తీర్చలేని బడ్జెట్కి సంబంధం లేని ప్రామిసెస్, అబద్ధికుడు, అపవాది, అబద్ధానికి జనకుడు. ఫిర్యాదు మోపుతాడు, సహోదరుల మీద ఫిర్యాదులు మోపటం, ఇవన్నీ కూడాను అపవాది యొక్క స్వభావం, స్వరూపం, వాడి యొక్క సంస్కృతి జొప్పించినవిగా కనపడుతున్నాయి. అటువంటిప్పుడు దేవుని యొక్క సేవకుడు పరిమితి, పరిధి ఎంతవరకు? ఇవాళ మనం ఒక పట్టణమే కాదు, రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ఎక్కడ చూసినా కూడా మతాల వారీగా, కులాల వారీగా, వర్గాల వారీగా, వృత్తుల వారీగా ప్రజలను విభజించి వాళ్ళను ఆక్యుపై చేసే విశేషమైన మేనిఫెస్టోసే కనబడుతున్నాయి. విలువలతో కూడిన వ్యక్తిత్వాలు కనుమరుగైపోయి అధికారం చేపట్టడానికి ఏ తోవనైనా వెళ్ళవచ్చుననే విలువలు లేని అనెథికల్, క్యారెక్టర్ లెస్ సిచ్యుయేషన్స్ ఇవాళ కనబడుతున్నాయి. అట్లాంటప్పుడు దెయ్యముల బోధ యందు లక్ష్యము. నేను చెప్పాను నిన్న ఆదికాండ 3వ అధ్యాయంలో దెయ్యముల బోధ. ఏ పాస్టర్ నిలబడి ఈ పార్టీని ప్రభు బలపరచాలి, ప్రభు సేవ కొరకు ఇది మంచిదని లేస్తే అది దెయ్యం బాధ. దేవుడు ఏ పార్టీలో ఉన్న ఏ ప్రభుత్వాన్ని ఇచ్చినా అది ఆయన కంట్రోల్లో ఉండి జరిగేటువంటి వాటిది. రాజ్యాధికారాలు ఆయన చేతిలో ఉన్నాయి. సాతాను రాజ్యమంతటిని మనుషులందరినీ ఆక్యుపై చేసుకుని ఉన్నప్పటికీ సావరిన్ అథారిటీ ఓవర్ ద నేషన్స్ బిలాంగ్స్ టు గాడ్. ఆయన ఎవరికి అధికారం ఇస్తాడో ఆయనకు అధికారం ఇస్తాడు. బబులోన్లో నెబుకద్నెజరుకి అధికారం ఇచ్చాడు, దాన్ని తీసేశాడు 7 సంవత్సరాలు, మళ్ళీ అధికారం ఇచ్చాడు. అధికారం ఇవ్వాలన్నా తొలగించాలన్నా ఆయన చేతిలో ఉంటుంది. సావరిన్ అథారిటీ, సార్వభౌమిక అథారిటీ కలిగిన వాడు. ఇవాళ సంఘాలు తాకట్టు పెడుతున్న విధానాల్లో సేవకులు డబ్బు కొరకు, ఫర్ ద సేక్ ఆఫ్ ఎర్నింగ్ మనీ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఎలక్షన్స్. దయ్యముల బోధ ఇది తింటే చావరు. ఒక రాజకీయ నాయకుడితో నేను చెప్పాను, ఈ చేతులలో డబ్బు వెళ్ళటానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయ్యము యొక్క బోధ, ఈట్ ఇట్, యు డోంట్ డై, టేక్ దిస్ మనీ, నథింగ్ విల్ హ్యాపెన్. ఓటు మా సంఘంలో 200 మంది ఉన్నారండి, మాకెంత ఇస్తారు, మా సంఘానికి మేము చర్చి కట్టుకుంటాము, లేకపోతే ఫ్లోరింగ్ వేసుకుంటాము, లేకపోతే ఒక ఏసీ పెట్టుకుంటాము. ప్రభువు చెప్పింది ఏంటి, మనం చేసేది ఏంటి? దయ్యముల బోధ, ప్లూరలిజం, మోడర్నిజం. ఇవాళ అన్ని ఇజమ్స్ కూడా ఎక్కడెక్కడో ప్రారంభమైనవి ఇవాళ ఇండియాలో మన చర్చెస్లో కనపడుతున్నాయి. దయ్యముల బోధ. ఈ దయ్యముల బోధ, ఈ డాక్ట్రిన్స్ ఆఫ్ డెవిల్, do the sin, nothing will happen, do the sin, you will get benefit, do the sin, you will be blessed, do the sin, you will alive, do the sin, it's profitable. This is the teaching of the devil. Be careful, friends. ఇదే దయ్యము యొక్క బోధ. దయ్యము యొక్క బోధ. మీ నాయకత్వాలు, మీ పార్టీ తత్వాలు, మీ ముఠా తత్వాలు,
సేవకులు సంఘాలను అడ్డం పెట్టుకొని చేయటానికి వెళ్ళారు. పరిశుద్ధ లేఖనాలు మనం చూస్తున్నప్పుడు అలాగున ప్రతిదానిలో, నేను పాలిటిక్స్లో చెప్పాను, అలాగే రిలీజియన్లోకి వెళ్తే రిలీజియన్లో కూడా అంతే. రిలీజియన్లో కూడా అలాగే మనీ, స్టీలింగ్ మనీని, డబ్బుని, గ్రాబింగ్ మనీ, ఎర్నింగ్ మనీ ఇన్ ఫాల్స్ వే. గత శతాబ్దంలో ఇది లేదు. మనం ప్రభు రాకడికి దగ్గర పడుతున్న కొలది సంఘములో గురుగులు ప్రవేశిస్తున్నాయి. సంఘములో గురుగులు ప్రవేశిస్తున్నాయి. ఏమిటి గురుగులు అంటే అపవాది యొక్క బోధ, యాంటీ స్క్రిప్చురల్ టీచింగ్ ప్రవేశిస్తుంది. మారు మనసు గూర్చి, పశ్చాత్తాపము గూర్చి, పాపక్షమాపణ గూర్చి, దిద్దుబాటును గూర్చి, సహోదరులను క్షమించుటను గూర్చి, సహోదరులను క్షమాపణ అడగటాన్ని గూర్చి, ఆర్థికపరమైన యథార్థత, స్వచ్ఛతను గూర్చి, పవిత్రమైన జీవితం, పవిత్ర సంబంధాలు, దేవునికి ఇచ్చుటను గూర్చి, ధనార్జనలో నీతిని గూర్చి, చర్చి యొక్క కాండక్ట్, క్యారెక్టర్, డిసిప్లిన్, ఆర్డర్, వీటిని గూర్చి, వీటిని బోధించేటువంటి బోధ సత్యమైనటువంటి బోధ. మారు మనసును బోధించని సంఘాలు కాదు, సేవకులు కాదు. పరిశుద్ధతను, సత్యమును, యథార్థతను, పవిత్రతను బోధించని బోధకుడు కాదు, అబద్ధ బోధకుడు. వేషధారణ చేత, మోసపుచ్చు ఆత్మల చేత మోసగించబడకండి అన్నాడు. ఒక రిలీజియస్ అవుట్వర్డ్ అపియరెన్స్తో బైబిల్ టీచింగ్కి భిన్నమైన టీచింగ్స్ ఎక్కడైతే అవుతున్నాయో అక్కడ దూరముగా వెళ్ళాలి అనేది వాక్యం చెప్పుచున్నది. దానియేలు తన శరీరమును అపవిత్రపరచుకోవటానికి ఇష్టపడలేదు. దానియేలు తన ప్రార్థనా జీవితాన్ని వదులుకోవటానికి ఇష్టపడలేదు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అన్య ఆరాధనకు ఒప్పుకోలేదు. మోషే ఐగుప్తు ధనానికి ఒప్పుకోలేదు. అబ్రహాము భూమి మీద స్థిరపడటానికి ఒప్పుకోలేదు, గుడారాల్లోనే జీవించాడు. సహోదరుడా, సహోదరి, వాట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ గాడ్? వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ గాడ్ టు ద పెరిషింగ్ వరల్డ్? నశిస్తున్న ఈ లోకంలో రక్షణ కొరకు దేవుడు నీకు ఇస్తున్న సందేశం. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ, బట్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద సాల్వేషన్ ఈజ్ వెరీ కాస్ట్లీ. డిసైపుల్షిప్ ఈజ్ కాస్ట్లీ. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. ఆ సువార్త క్రియ చేత కాక కృపచేత రక్షణ. నీ ఆర్జన చేత కాక వరముగా రక్షణ. నీ ప్రమేయము చేత కాక దైవ ప్రమేయముతో రక్షణ. ఈ యొక్క ప్రత్యేకమైన సువార్తను కాక ఎవరు దేనిని చెప్పినా, దశమ భాగము ఇచ్చినందున ఆశీర్వాదమా, దేవుని మాట వినినందున ఆశీర్వాదమా? Is it the act? Is it the action or the attitude behind the action which will be rewarded? ఏది గుర్తించబడుతుంది, ఏది ఘనత పొందుతుంది, ఏది దీవించబడుతుంది? ఆలోచనలు దేవుడు
తీర్పునకు కారణకు అవుతాయని సామెతల గ్రంథకర్త చెబుతున్నాడు. ఆలోచనలు వలన తీర్పును ఆయన స్థిరపరుస్తాడు, నీ క్రియలు కాదు. క్రియలతో మోక్షం అనే ఒక అబద్ధ బోధ ఈ లోకంలో ఉంది. నీ మరణానంతర జీవితంలో నీ ఒక్కసారి మరణిస్తావంటే కాదనే బోధ లోకంలో ఉంది. ద Satan's టార్గెట్ ఈజ్ సాల్వేషన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. సాతానుని యొక్క గురి, గమ్యము, కుట్ర దేనిపైన తెలుసా? మానవ రక్షణ పైన, దేవుని మహిమపరచు జీవితం పైన వాటి టార్గెట్ ఉంటుంది. సంసోను జీవితం చూడండి. దేవునికి మహిమ తేవలసిన సంసోను దేవునికి అవమానం తీసుకొని వచ్చే దిక్కుగా చొచ్చుకుపోయాడు. కనుక చాలా సందర్భాల్లో మన భక్తులమే అవ్వచ్చు, ప్రార్థనా పరులం అవ్వచ్చు, సంఘ నాయకత్వాలు ఉండి ఉండవచ్చు, సింపుల్ డైవర్షన్ అహాబుతో యెహోషాపాతు వియ్యముంది, నీ జనులు నా జనులు, నీ ప్రజలు నా ప్రజలు, నేను నీ వాడను అని ప్రకటించుకున్నాడు. ఆ గ్యాప్ ఉంది చూసారా, దాన్ని తీసేశాడు. దేవునికి ఇష్టము లేని ప్రజలతో కలిసిపోయాడు. ద పీపుల్ హూ ఇన్వైట్స్ సిన్ ఇన్ దేర్ లైఫ్, జాషువాపాత్ జాయిన్ విత్ దెమ్. యెహోషాపాతు వారితో చేరిపోయాడు. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెంతో శ్రేష్టమైన వాడివే, నువ్వెంతో ప్రార్థనాపరుడైన సేవకుడు అయి ఉండొచ్చు, కానీ నీ ప్రవర్తన ఫలమును బట్టి నీవు తీర్పులోనికి వస్తున్నావు. జాగ్రత్త. చెక్ యువర్ ఫ్రూట్స్. మనం ఫలించుట వలన దేవునికి మహిమ వస్తుంది, అధికంగా ఫలించుట వల్ల దేవునికి మహిమ వస్తుంది అన్నాడు. దెయ్యముల బోధ జాగ్రత్త. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై వివాహాన్ని నిషేధిస్తూ సత్య విషయమైన అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునేటువంటి ఆహార వస్తువులు మానాలి అని చెబుతారు. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకోనండి, దేవుని వాక్యం అది పవిత్రపరచబడుతుంది అన్నాడు. ఆనాటి సంఘంలో ఉన్న ప్రాబ్లమ్స్లో రెండు చెప్పాడు. ఒకటి వివాహ నిషేధం, రెండవది తినే వాటిలో. వివాహం మానేస్తే పరిశుద్ధులు అనే భావన. వివాహం పరిశుద్ధమైనది, ఘనమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది. దేవుడు దాన్ని నిర్మాణం చేశాడు, నియమించాడు, అది పవిత్రమైనదిగా చేశాడు, అన్నిటికంటే ఘనమైనదిగా చేశాడు. దాన్ని నిషేధిస్తాడు. దేవుడు సమస్త జంతువులను చూచినప్పుడు ఆదికాండం పవిత్రమైనవిగా ఎంచాడు. యూదులను ప్రత్యేకించుటకు మిగిలిన ప్రజల నుండి ఆ జంతువులలో కొన్నింటిని నిషిద్ధంగా ఎంచాడు. వాటిలో పాపం లేదు, వాటిని మీరు తినద్దు అని ప్రత్యేకించాడు. ఆహారపు అలవాట్ల చేత వారు ప్రత్యేకంగా ఉండటం ద్వారా దే ఆర్ హోలీ పీపుల్. వాళ్ళు పరిశుద్ధులు అని చెప్పటానికి ఒక భోజన పదార్థాల చేత వారిని ప్రక్కబెట్టాడు. మళ్ళా కృపాకాలం వచ్చేటప్పటికి పేతురుకు దర్శనమిచ్చి అవన్నీ చంపుకు తినాను అన్నాడు. దేవుడు పవిత్రమైనదిగా ఇచ్చిన దాన్ని నువ్వు అపవిత్రమైనదిగా అంచొద్దు. అన్యుల యొక్క రక్షణ విషయంలో మొహమాట పడద్దు, అభ్యంతర పడద్దు. అన్యుల యొక్క రక్షణ ద్వారం తెరవబడిందని చెప్పాడు. అపోస్తులు అన్యులకు సువార్త ప్రకటించారు. సహోదరుడా, సహోదరి, కాబట్టి భోజన పదార్థం దగ్గర యూదులు అభ్యంతర పడేటట్లు ఆనాటి సంఘాల్లోని పరిస్థితులు వచ్చాయి. యూదులు రక్షించబడిన తరువాత భోజన విషయంలో వాళ్ళకున్నటువంటి డిసిప్లిన్ యూదులుగా అది అన్యులలో లేకపోబట్టి వాళ్ళకు వీళ్ళకు ఉన్న వ్యత్యాసాన్ని బట్టి
జూయిష్ క్రిస్టియన్ కన్వర్ట్స్ ఈ స్పెషలైజేషన్ సంఘాల్లో మొదలుపెట్టారు. అందుకు అక్కడ ఖండించాడు. దేవుడు నిషిద్ధమైనదిగా ఎంచని దాన్ని ఒక నరుడు నిషిద్ధమైనదిగా ఎంచటం ఎలా? ప్రార్థన చేత పవిత్రమైన దాన్ని ఒక అపవిత్రమైనదిగా ఒక బోధకుడు బోధించనేలా? అది దెయ్యముల బోధ అని అన్నాడు. మనం పరిశుద్ధులము ప్రత్యేకితమని చెప్పుకోవటానికి ఆహారాన్ని వాడుకుందాం, వివాహాన్ని వాడుకుందాం అనే బోధ ఉన్నదే, అది అపవిత్రమైనది, దెయ్యము నుండి వచ్చింది అన్నాడు. ఇవాళ ఏది నీవు పరిశుద్ధుడు ఒకటకు, ఏది నీవు గరుడు అని చెప్పుకున్నటకు దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా వెళ్ళావో అదే నీ యొద్ద దెయ్యం బోధగా నువ్వు గుర్తించాలి. చాలా సంఘాల్లో వేరే సంఘస్థులతో మాట్లాడద్దు, మనమే ఖచ్చితమైన వాళ్ళం, మనమే పరలోకానికి వెళ్ళే గుంపని నేర్పించి మిగతా వాళ్ళ నుంచి దూరం చేసి ఆ తర్వాత భ్రష్టులైన సంఘాలు చాలా ఉన్నాయి. మేమే పరిశుద్ధులు, ఎవరు పరిశుద్ధులు కాదు, మేమెంత మంచి క్రియలు చేస్తామో చూడండి హో అని చెప్పుకున్న వాళ్ళు కోర్టుల చుట్టూత, తగువుల చుట్టూత తిరగాడుతున్న వాళ్ళు ఉన్నారు. గ్రాబింగ్ ద ల్యాండ్స్ ఆఫ్ ద చర్చెస్, assets of the churches by the families who are very great people in the society spiritually. ఆత్మీయంగా మేము గొప్పవాళ్ళు, మా తాత గొప్పవాడు, మా నాయన గొప్పవాడు, ఇన్ని వందల సంఘాలు కట్టాడు అన్న వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆస్తులు లాక్కుంటూ డబ్బే ప్రధానం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఏది దెయ్యముల బోధ? ఏది దేవుని బోధ? ఆ వివేచన, ఆ డిజర్నింగ్ నీకు లేకపోతే నువ్వు పడిపోతావు. ఒక పెద్ద బిషప్ నేను పలానా పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేసి క్యాన్వాస్ చేస్తాను, మీరు అందరు రావాలని బతిలాడుతుంటే ఇది దేవుని బాధ అవుతుందా? దేవుని యొక్క వాక్యంలో సహోదరులకు వివరించినట్లా నీవు అనుసరించి వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు అయి ఉంటావు. సహోదరులకు రైట్ డాక్ట్రిన్స్ నువ్వు వివరిస్తే మంచి పరిచారకుడు దేవుని దృష్టిలో. విశ్వాస సుబోధ సంబంధ వాక్యము. ఇఫ్ యు పుట్ దీస్ థింగ్స్ బిఫోర్ ద బ్రదర్స్, you will be a good servant of Christ Jesus, being trained in the words of the faith and of good doctrine that you have followed. Training in faith and in good doctrine. Being trained in the words of the faith and of the good doctrine. విశ్వాసములో గుడ్ డాక్ట్రిన్, హెల్దీ డాక్ట్రిన్లో నువ్వు ఎప్పుడైతే వాళ్ళని తీసుకొని వచ్చి పెంచుతావో, టీచ్ చేస్తావో, అప్పుడు మంచి పరిచారకుడివి. అప్పుడు రాంగ్ డాక్ట్రిన్స్, రాంగ్ కల్ట్స్, రాంగ్ టీచింగ్స్, రాంగ్ యాటిట్యూడ్స్, స్పూన్ ఫీడింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఇవాళ సంఘాల్లో నాయకత్వాల్లోకి వచ్చేసారు. కాబట్టి వీ ఆల్ షుడ్ బి కేర్ఫుల్. మనంతా చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తి విషయంలో. దేవుడు ఎవరి నాయకత్వంలోకి ఇచ్చినా ఇవ్వవచ్చును గాక. మనల్ని మనం అమ్ముకునే దురవస్థలు ఉండరాదు. మోసపూరిత ధనార్జిత సిచ్యుయేషన్స్లో మనం ఉండకూడదు. పురుషులైతే సంశయములు మారి తమ చేతులు పైకెత్తి ఆయనకు విజ్ఞాపన చేయాలి. ఏం చేతులు అవి? పవిత్రమైన చేతులు, అన్డిఫైల్డ్, అపవిత్రపరచబడని చేతులతో ప్రభు వైపు చేతులు చాపి అడగాలి. హోలీ హ్యాండ్స్, రైచియస్ హ్యాండ్స్, పరిశుద్ధమైన చేతులతో దేవుని వైపు మనం చేతులు చాచాలి. అదే చెప్పాడు ఇక్కడ. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టు, దైవభక్తి విషయంలో నీకు నువ్వు సాధకం చేసుకో. హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద ఇర్రివరెంట్ సిల్లీ మిత్స్, rather train yourself in godliness. Train yourself for godliness. దైవ భక్తి విషయంలో సాధకము.
ట్రైనింగ్ అండి, రిగరస్ ట్రైనింగ్ ఉంటుంది మిలిటరీ వాళ్ళకి. ఐఏఎస్ వాళ్ళకి రిగరస్ ట్రైనింగ్ ఉంటుంది, ఐపీఎస్కి రిగరస్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లేకపోతే వీ కాంట్ లెర్న్ అండి. అసలు డిసైపుల్ అంటేనే లెర్నర్ అని అర్థం. డిసైపుల్ అంటే గ్రీకులో లెర్నర్, నేర్చుకుంటున్నవాడు అని అర్థం. శిష్యుడు అనే పదానికి అర్థం ఏంటంటే లెర్నర్. ఎప్పుడైతే నువ్వు లెర్నింగ్ ఆపేసావో యూ స్టార్టెడ్ డయింగ్. ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవటం ఆగిపోయిందో అప్పుడే చచ్చావు అని అన్నాడు ఒక పెద్ద ఆయన. వెన్ యూ స్టాప్ learning, it means that you started dying. Life is the learning process. జీవితం ఒక్కొక్క మెట్టు నేర్చుకుంటూ వెళ్ళాల్సింది, సాధకం చేసుకోవాలి. ట్రైన్ యువర్ సెల్ఫ్ ఫర్ గాడ్లీనెస్. దైవభక్తి సాధకం చేసుకోవాలి. కనుక ఉదయకాలపు ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సువార్తీకరణ, ఆత్మల సంపాదన, వ్యక్తిగత వాక్య ధ్యానము, ఎన్ని ఉన్నవి క్రైస్తవ్యంలో, వాటిలో సాధకము చేసుకోవాలి. మేక్ యూజ్ ఆఫ్ యువర్ టైమ్ ఇన్ ప్రేయర్, ఇన్ మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ ఇన్ ఫెలోషిప్, అండ్ ఇన్ ప్రీచింగ్, అండ్ ఇన్ ఎవాంజలైజింగ్. ఎప్పుడైతే వాటి మీద మనం ధ్యానం ఉంచుకుంటామో మన పని సులువు చేస్తాడు. నీ భారం అంతా యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. దావీదు చక్రవర్తిగా ఉండి ఎంత భక్తిని సాధకం చేశాడు, అంత సులువుగా పరిపాలన చేసుకోగలిగాడు. కనుక పౌలు తిమోతికి రాస్తున్నాడు, సాధకం చేసుకోవయ్యా, ముసలమ్మ ముచ్చట్లు విసర్జించవయ్యా, మంచి పరిచారకుడిగా బ్రతకయ్యా. ఇట్ ఈస్ ద ఛాలెంజ్ ఫర్ ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దైవ సేవకులందరికీ ఇది గొప్ప సవాలు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పొలిటికల్ ఫీవర్లో ఎవ్వరూ తమ చేతులకు అపవిత్రత అంటకుండా, ఆ డబ్బు చేతులకు అంటకుండా, ఆ అపవిత్రత చేతులకు అంటకుండా చూసుకుంటూ సహాయం చేయము. వివాహము నిషేధించిన, భోజనము నిషేధించిన వ్యక్తుల యొక్క బోధను మీరు ఖండించినారు. మీ కృపలో దీన్ని జ్ఞాపకం చేసుకుని ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందు. యేసునామాన్ని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.